హాయ్ గాయ్స్! ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌కి టొమాటో దోస చేశానండి. మా పాప చూసారా ఎట్లా ఎంజాయ్ చేస్తూ తింటుందో. ఫస్ట్ టైం టొమాటో దోసేనండి. మినప దోస కాకుండా ఏమన్నా తినిందంటే, ఇప్పుడు ఆ రెసిపీ మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఒక కప్పు తినే బియ్యాన్ని 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్‌కి ఒక టొమాటో తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టొమాటో, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న బియ్యం ఉంది గదండీ! ఆ బియ్యం వేసేసుకోవాలి. దోస పిండిలాగా రుబ్బుకోవాలండి. దానికోసం సోక్ చేసిన వాటర్‌ని నేను యూజ్ చేశాను. బాగా సాఫ్ట్‌గా మిక్సీ పట్టేసుకొని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న బ్యాటర్‌లోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. దానికోసం ఆయిల్ వేడి చేసి ఆవాలు, హింగు మాత్రం చాలండి. బాగా ఆవాలు, హింగు వేగిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లోకి దాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోస కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. పెనం వేడి చేసుకొని రవ్వ దోస ఎట్లయితే పోస్తామో మనం ఈ దోసని అట్లనే పొయ్యాలి. నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు గూడా ట్రై చేసి చూడండి. డిఫరెంట్‌గా ఉంది మనం తినే దోస కంటే. ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.